హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్ బ్లాగర్ నెక్స్ట్ ట్యుటోరియల్కి స్వాగతం. మన బ్లాగ్ ఎంత బ్యూటిఫుల్గా ఎంత నీట్గా డిజైన్ చేసుకున్నా మేబీ మన గూగుల్లో కానీ మన సెర్చ్ ఇంజిన్స్లో ఇండెక్స్ అవ్వకపోతే మనం ఎంత చేసినా కూడా మన వెబ్సైట్కి మేబీ ట్రాఫిక్ రాకపోవచ్చు. ఓకే, ఫస్ట్ ఏంటంటే మీరు గూగుల్కి వచ్చేసరికి గూగుల్ అనలిటిక్స్, గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇవి ఆటోమేటిక్గా మేబీ మనం యాడ్ చేసుకోవచ్చు మన వెబ్సైట్ని. అలానే బింగ్ వెబ్ మాస్టర్ టూల్, యాహూ వెబ్ మాస్టర్ టూల్స్ ఉన్నాయి. బింగ్ అండ్ యాహూ రెండు సపరేట్నా అంటే కాదు. మన బింగ్ వెబ్ మాస్టర్ టూల్లో యాక్టివేట్ మేబీ సబ్మిట్ చేస్తే యాహూలో కూడా అది ఆటోమేటిక్గా ఇండెక్స్ అవుతుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం బింగ్ అండ్ యాహూ వెబ్ మాస్టర్ టూల్లో ఎలా మన వెబ్సైట్ని యాడ్ చేయాలి, సబ్మిట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, నేను ఒక కొత్త బ్రౌజర్ని అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, మనకి బింగ్ వెబ్ మాస్టర్ టూల్స్. సైన్ ఇన్ కాదు, మనము సైన్ అప్ అని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి కనపడుతున్నాయి. ఎట్లా గూగుల్ ద్వారానా, ఫేస్బుక్ ద్వారానా? మనం ఓన్లీ గూగుల్ ద్వారా వెళ్ళిపోదాం. మన జీమెయిల్ అకౌంట్ ద్వారా మనం బ్లాగర్కి ఏ జీమెయిల్ అయితే ఏని యూజ్ చేస్తున్నామో దాని ద్వారా లాగిన్ అవ్వండి, నో ప్రాబ్లం. మేబీ మనం ఒక కొత్త బ్రౌజర్లో కనుక ఏదైనా వెరిఫికేషన్ ఆన్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి కోడ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, గూగుల్ సెర్చ్ కన్సోల్ ద్వారా ఇంపోర్ట్ చేయాలంటే మనకు అవసరం లేదు. డైరెక్ట్గా నో సైట్ వెరిఫికేషన్ రిక్వైర్డ్, సైట్ మ్యాప్ అవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. అలా ఇంపోర్ట్ చేసుకుంటారా, లేకపోతే డైరెక్ట్గా మీరు మనం మాన్యువల్గా అన్ని మాన్యువల్గానే చేద్దాము. మన బ్లాగ్ యొక్క URL అనేది ఇక్కడ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. యాడ్. ఇక్కడ చూడండి, మనం వెరిఫికేషన్ అడుగుతుంది, వెరిఫై అనేది అడుగుతుంది. ఎట్లా మీరు HTML ట్యాగ్ ద్వారా చేస్తారా, లేకపోతే డౌన్లోడ్ ది ఫైల్ చేసుకుని దీనిని XMLలో అప్లోడ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. నేనైతే HTML ద్వారా చేద్దాం. మనం HTML ట్యాగ్ దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక మన థీమ్లోకి వెళ్ళి HTMLకు వెళ్ళండి. ఎడిట్ HTML వెళ్ళేసి ఇక్కడ మన హెడ్ ట్యాగ్ ఉంది కదా, దాని కింద దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి సేవ్ అనండి. అప్డేట్ అనేది అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి వెరిఫై అనండి. వెరిఫై ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్స్, సైట్ యాడెడ్ అడిషన్ సక్సెస్ఫుల్, బింగ్ వెబ్ మాస్టర్ టూల్స్ యువర్ డొమైన్. మన డొమైన్ అనేది వెబ్ మాస్టర్ టూల్లో ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోయింది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అనేది మీరు ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా సైట్ మ్యాప్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ సైట్ మ్యాప్ ఎలా యాడ్ చేయాలనేది కూడా మీకు తెలుసు. ఒకసారి ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక సైట్ మ్యాప్ అనేది ఉంది, అంటే సెర్చ్ కన్సోల్లో మనం యాడ్ చేసాం కదా. లేదు అంటే కొత్తగా న్యూలీ అనేది క్రియేట్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేనైతే ఇది రీసెంట్గానే క్రియేట్ చేసింది, ఇంకా మళ్ళీ అందులోకి ఎందుకులే అని సైట్ మ్యాప్కి వెళ్ళండి.
ఇంకా ఇది ఫెచ్ అయితే అవ్వలేదు. ఓకే, సో ఓకే, మనం కొత్తది అనేది క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలి? సైట్ మ్యాప్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చూడండి, మీరు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా మనం దీన్ని కాపీ చేసి ఇది కాదు మనం చేయాల్సింది, మన వెబ్సైట్ యొక్క URL అనేది చేయాలి. కాపీ, జనరేట్ సైట్ మ్యాప్ అంటే సైట్ మ్యాప్ అనేది మనకి ఎప్పుడు సైట్ మ్యాప్ ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఓకే, HTTP కాడ నుంచి ఈ 500 వరకు తీసుకుంటే సరిపోతుంది. సబ్మిట్ సైట్ మ్యాప్, ఇక్కడికి వచ్చి మీరు డైరెక్ట్గా సబ్మిట్ అయిపోతుంది. ఓకే, ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఇంకా మీరు URL సబ్మిషన్స్ కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ చూడండి, 10 URL సబ్మిటెడ్ చేయాలి మనం. ఇక్కడ నో సబ్మిట్ URLs అంటే ఎవ్రీ డే 10 అయితే మనం ఖచ్చితంగా ఇందులో చేసుకోవచ్చు. ఓకే, ఒక్క URL అనేది మనం చూద్దాం, మిగతా ఆటోమేటిక్గా చేసుకోండి. దీని యొక్క రైట్ క్లిక్ ఇచ్చి కాపీ లింక్ లొకేషన్ అనేసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి సబ్మిట్ URL ఎంటర్ చేసి సబ్మిట్. URL అనేది సబ్మిట్ అయిపోయింది. ఓకే, ఇంకా 9 URLs మనం సబ్మిట్ చేయొచ్చు. అంటే పర్ డే వచ్చేసి 10 అనేది సబ్మిట్ చేయండి ఇక్కడ. ఓకే, సెర్చ్ పెర్ఫార్మెన్స్ కానీ మనకి ఇవన్నీ ఇప్పుడే కాబట్టి చేసింది, మేబీ బ్యాక్ లింక్స్ కానీ కీవర్డ్ రీసెర్చ్ బ్యాక్ లింక్స్, వీటి గురించి మనం పూర్తిగా అనేది తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో. ప్రజెంట్ అయితే మనం మన గూగుల్లో ఈ విధంగా మీరు సబ్మిట్ చేయాలి. బింగ్ వెబ్ మాస్టర్ కోర్స్. ఓకే, నేనైతే లాగౌట్ అయితే అవుతాను, సైన్ అవుట్. ఈ విధంగా మనం మన యొక్క బ్లాగ్ని మేబీ బింగ్లో సబ్మిట్ చేసాము అంటే యాహూలో కూడా ఆటోమేటిక్గా ఇండెక్స్ అవుతుంది. అది మీరు సెర్చ్ చేస్తే తెలుస్తుంది. దీని యొక్క లింక్ అనేది నేను డైరెక్ట్గా మీకు ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, అంటే ఈ బింగ్ వెబ్ మాస్టర్ టూల్ డైరెక్ట్గా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోండి. ఓకే, థ్యాంక్ యూ.